నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే శత్రు దేశాలపైన చేపడుతూ ఉన్న సైనిక దాడులను నిలిపివేస్తూ ఉన్నట్లు ఇరాన్ సైనిక ప్రతినిధి మహ్మద్ అక్రామినియా ప్రకటించారు. ఇరాన్ పైన గడిచిన 2 రోజులుగా అమెరికా తన యొక్క దాడులు నిలిపివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, ఒమన్ దేశాల మధ్య జరుగుతూ ఉన్న చర్చల్లో గణనీయమైన పురోగతి లభించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 2 దేశాల మధ్య త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజువారీగా ఆమోదించే ఇరాన్ వ్యతిరేక దాడి ప్రణాళికను నిలిపివేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఆక్సియస్ వెల్లడించింది. ఒమన్ ప్రతినిధి బృందం ఇరాన్ చేరుకున్న కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా కువైట్ పైన ఇరాన్ చివరిసారిగా గురువారం దాడికి పాల్పడింది. ఆ తర్వాత శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఇరాన్ వచ్చేసి కువైట్ పైన దాడి చేయలేదన్నమాట. అలాగే అమెరికా కూడా వరుసగా 13 రోజులు దాడి చేసిన తర్వాత దాడులు ఆపివేయాలని చెప్పేసి అమెరికా సైన్యానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఆదేశాలు జారీ చేశాడు. ఆ తర్వాత ఇరాన్ కూడా ప్రకటించిందనమాట. దౌత్యపరమైన మార్గాల ద్వారా, శాంతి మార్గాల ద్వారా ఈ యొక్క యుద్ధాన్ని ఎలా ముగించాలని చెప్పి ముందుకు వెళతామని చెప్పేసి, ఒకవేళ ఈ యొక్క శాంతి ఒప్పందాలు కానీ, చర్చలు కానీ, సమావేశాలు విఫలమైతే మళ్ళీ యుద్ధానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అమెరికా తెలిపింది, ఇరాన్ తెలిపింది. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం ఆగిపోయిన యుద్ధం ఇలాగే ఆగిపోవాలని చెప్పేసి, ఈ యొక్క యుద్ధం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న దాదాపు 1 కోటి మంది భారతీయులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. ఆ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ఈ యొక్క యుద్ధం తక్షణమే ఆగిపోవాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.